భారత జాతిపిత మహాత్మా గాంధీకి కెనడాలో అరుదైన గౌరవం దక్కింది. కెనడాలోని డిగ్లేస్ అనే ప్రముఖ హోటల్లో దాదాపు 7 అడుగుల గాంధీ మంచు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2021 ఆగస్టు 15న భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్న నేపథ్యంలో ఈ శిల్పాన్ని ఏర్పాటు చేసినట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు. భారత్లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి నెలల ముందుగానే కెనడాలో గాంధీ మంచు విగ్రహం ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రారంభించడం విశేషం. 7 అడుగుల పొడవు గల ఈ అందమైన విగ్రహాన్ని కెనడాకు చెందిన మంచు శిల్పి మార్క్ లెఫర్ అనే కళాకారుడు చెక్కాడు. లెబో క్యూబెక్ నగరానికి చెందిన ఆయన ఒక ప్రముఖ మంచు విగ్రహ శిల్పి. గాంధీ మంచు విగ్రహం కోసం అతను 9 బ్లాకుల మంచును ఉపయోగించాడు. ఈ విగ్రహ తయారీని కేవలం 5 గంటల్లో పూర్తి చేశాడు. ఆయన మార్గం ఒక ప్రగతి. ఆయనను తలుచుకున్నా చాలు బలం వస్తుంది అన్నాడు విగ్రహ తయారీపై ఆయన మాట్లాడుతూ. అహింసా మార్గంలో స్వాతంత్ర్యోద్యమాన్ని నడిపి భారతీయుల స్వాతంత్ర్య ఆకాంక్షను నెరవేర్చిన మహాత్మా గాంధీ మంచు విగ్రహాన్ని తయారు చేయటం పట్ల నాకు చాలా ఆనందంగా ఉంది అన్నారు. కెనడాలోని భారతీయులు ఈ మంచు విగ్రహాన్ని చూసేందుకు హోటల్కు తరలి వెళ్లారు. కెనడాలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేయటం తమకెంతో ఆనందంగా ఉందని అక్కడి భారతీయులు చెప్పారు. కాగా విగ్రహ ఏర్పాటు చేసిన హోటల్ డిగ్లేస్ కెనడాలో ఒక ప్రసిద్ధ హోటల్గా పేరొందింది. కెనడాలోనే కాదు, ఉత్తర అమెరికా మొత్తంలో ఉన్న ఏకైక ఐస్ హోటల్ కూడా ఇదే కావటం విశేషం. అందువల్ల జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఈ హోటల్లో ఏర్పాటు చేయటం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది.